హలో. సో ఈరోజు మనము స్వీట్ పొటాటో పరోటా ఎలా చేద్దామో చూద్దాము. సో నేనైతే ఇలా స్వీట్ పొటాటోస్ తీసుకొని వాటర్లో బాయిల్ చేశాను. కొంచెం ఉడికిన తర్వాత మంచిగా ఉడకాలి మెత్తగా, ఎందుకంటే మనం పరాటాలో పెడతాం కాబట్టి ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు. సో మెత్తగా ఉడకడానికి మనం పెట్టేసుకున్నాము. సో తర్వాత నేను ఇంకా పిండి కలుపుకోవడానికి ఫస్ట్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మనకి ఎంత కావాలో అంత గోధుమ పిండి వేస్తున్నాను. మైదా పిండితో చేసుకుంటారు కానీ గోధుమ పిండి హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండి వాడతాను. అసలు మైదా పిండి యూస్ చేయను. సో మనకు కావాల్సినంత గోధుమ పిండి వేసుకోవాలి. అండ్ ఇందులో మనం జీలకర్ర, పసుపు, కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. సో నేను జీలకర్ర వేస్తున్నాను అండ్ పసుపు వేస్తున్నాను అండ్ ధనియాల పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తగినంత వాటర్ పోస్తూ మెల్లిగా కలుపుకోవాలి. ఫస్ట్ పొడి పిండి అంతా కలుపుకోండి, ఎందుకంటే సాల్ట్ అదంతా స్ప్రెడ్ అవుతుంది పిండిలో. సో తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మంచిగా కలుపుకోవాలి. మన పిండి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి, మరీ గట్టిగా ఉన్న పరాటా మూయడానికి ఉండదు, అలాగే బాగా మెత్తగా అవ్వకూడదు, స్టిక్కీగా అయిపోతుంది మొత్తం చేసేటప్పుడు. సో దీనికి తగినట్టు కొంచెం మామూలుగా ఉండేలాగా తడుపుకోవాలి, మరీ మెత్తగా కాదు, మరీ హార్డ్గా కాదు. ఓకేనా. సో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చూస్తూ కలుపుకోండి, లేదంటే మెత్తగా అయ్యాక మళ్ళీ పొడి వేయాల్సి వస్తుంది. సో ఇదంతా మంచిగా స్మూత్గా కలుపుకొని పిండి చేసి చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. మరీ హార్డ్గా లేదు, మరీ మెత్తగా లేదు. సో ఈవెన్గా కలిపి పెట్టుకోండి. సో ఇలా ప్రెస్ చేస్తే ఇలా లోపలికి వెళ్ళాలి. ఓకేనా. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని పైన అలా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇంక మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి, ఏదైనా బౌల్ వేసేసి. సో దీన్ని నానేద్దాం కాసేపు. అది బాయిల్ పొటాటో, స్వీట్ పొటాటో బాయిల్ అవుతుంది కదా. సో ఇది మనం తడిపి ఒక పక్కన పెట్టేసుకుంటే అంతలోపు స్వీట్ పొటాటో మొత్తం కంప్లీట్గా ఉడికిపోతుంది. అప్పుడు మనం తీసి పొట్టు తీసుకోవడానికి పెట్టుకోవచ్చు. సో నేను ఒక బౌల్ పెట్టేసి సైడ్కి పెట్టేస్తున్నాను ఇంకా. సో ఇప్పుడు నేను స్వీట్ పొటాటో మంచిగా ఉడికిపోయాయి, చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో, ఉట్టిగానే వచ్చేస్తున్నాయి పొట్టు, అసలు తీయాల్సిన పని లేకుండా ఇలా అంటే ఉడిపోతుంది. సో నీట్గా తీసేసుకుంటాము. అసలు మనం బాయిల్కి పెట్టుకున్నప్పుడే మంచిగా వాష్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఇవి కడగం కదా, పొట్టు తీసాక కడగడానికి ఉండదు కాబట్టి. సో మంచిగా నీట్గా మట్టి అదంతా క్లీన్గా పోయేలాగా మంచిగా వాటర్తో కడిగి అప్పుడు బాయిల్కి పెట్టుకోండి. సో తర్వాత పొట్టు తీసేసి పెట్టేసుకోవచ్చు ఇంకా. సో ఇందులో అక్కడక్కడ మధ్య మధ్యలో నల్లగా ఇలా గట్టిగా ఉంటుంది ఉడికిన తర్వాత కూడా. సో అవన్నీ నీట్గా తీసేయండి. ఓకే. సో ఇప్పుడు చేత్తో మొత్తం స్మాష్ చేసుకోండి నీట్గా. అసలు మనకు పీసెస్ కానీ ఉండలు కానీ ఏవి ఉండకూడదు, మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట. సో ఇది నేను మెయిన్గా ఎందుకు చేస్తాను అంటే, అసలు పిల్లలు స్వీట్ పొటాటో డైరెక్ట్గా తినరనమాట. అండ్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి స్వీట్ పొటాటోలో. అందుకని నేను ఇలా స్మాష్ చేసి పరాటాలాగా ఇచ్చేస్తే వాళ్ళకి పొటాటో అని చెప్తాను నేను. పొటాటో పరాటా, ఆలు పరాటా అని చెప్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అండ్ ఆలు పరాటా కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే స్వీట్ పొటాటో తియ్యగా ఉంటుంది. సో అందులో మనకి కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ స్వీట్నెస్, ఆ స్పైస్తో అసలు మెత్తగా ఉంటాయి అన్నమాట పరాటాస్ కూడా. ఎన్ని తింటే అలా వేడివేడిగా అసలు పచ్చడి, ఆవకాయ అయినా సరే వేసుకొని తింటుంటే అసలు అలా తినేస్తాం 2-3, అంత టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ మీకు అది తెలీదు. సో ఇప్పుడు నేను కంప్లీట్గా స్మాష్ చేశాను. స్మాష్ చేసిన దాంట్లో నేను ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే మరి తియ్యగా ఉన్నా బాగోదు, అందుకే నేను స్పైస్ యాడ్ చేస్తున్నాను. ఇది నచ్చదు అనుకుంటే మీరు అలాగైనా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చపాతీ పిండిలో సాల్ట్ వేసాము, బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి. సో ఇలాగైనా తినొచ్చు. సో కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే వాటర్లో పోద్ది సగం సాల్ట్ మనం బాయిల్ చేసేటప్పుడు. అండ్ ఇందులో కూడా మనం జీరా వేసుకోవచ్చు, జీరా అండ్ పసుపు కూడా వేసుకోవచ్చు. ఏంటంటే లోపల స్టఫింగ్ కూడా ప్లెయిన్గా ఉండకుండా టేస్టీగా ఉండాలని ఇవన్నీ యాడ్ చేయడం అనమాట. సో ఇవన్నిటిని మంచిగా కలిపేయండి నీట్గా. కొత్తిమీర కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అవి ఆప్షనల్ అండి, ఇంకా మన లోపల స్టఫింగ్ ఏమేమి కలుపుతాము అనేది. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసేయండి. ఓకే. పిల్లలైతే ఇష్టంగా తింటారండి, అండ్ పెద్దవాళ్ళకు కూడా ఇది హెల్తీ కాబట్టి మనమైతే ఎలాగో తినేస్తాము, మామూలు బాయిల్డ్ అయినా వట్టి పొటాటో అయినా. బట్ పిల్లలు తినరు కాబట్టి ఇలా మనం పరాటాలాగా చేసి ఇచ్చి ఆలు పరాటా అని చెప్పేస్తే హ్యాపీగా తినేస్తారు. సో ఇవి పిల్లలకి హెల్తీ ఫుడ్
పెట్టడానికి వచ్చిన తిప్పలనమాట. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసి వాళ్ళతో తినిపించడానికి ఇలా చేస్తూ ఉంటాను నేను. సో ఇప్పుడు మొత్తం కలిపేసాను కదా, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఓకేనా, చూడండి ఎలా చేస్తున్నాను. సో ఇలా అన్ని రౌండ్స్ చేసేసి బాల్స్ లాగా అక్కడ పక్కన పెట్టేసుకోండి రెడీగా. చూసారా, అన్ని బాల్స్లో చేసేసాను. సో ఇంకా రెడీ ఉందన్నమాట. ఇంకా మనం పరాటా చేస్తూ స్టఫింగ్ పెట్టుకొని చేసేయాలి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఓకే, సో ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మన డవ్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది, చాలాసేపు అయింది కదా మనం పెట్టేసి. సో ఇప్పుడు మనం తీసేసుకొని ఒక్కొక్క బాల్ తీసుకుంటూ కొంచెం రోల్ చేసుకోవాలి. పిండి వేసుకోవాలండి దీనికి. కొంతమంది ఆయిల్ వాడతారు, బట్ నాకు ఆయిల్ ఎక్కువ వాడడం ఇష్టం ఉండదు కాబట్టి నేను పొడిపిండి వేస్తూ చేస్తాను, చపాతీలైనా ఈ పరాటాస్ అయినా. సో పొడిపిండి వేసుకోండి. సో ఇలా వేసుకుంటే కొంచెం రోల్ చేయాలి, ఎందుకంటే అది పెద్దగా అయితే మన లోపల స్టఫ్ పెట్టి క్లోజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం రోల్ చేస్తాను. సో రోల్ చేసిన తర్వాత మధ్యలో మనము స్వీట్ పొటాటో బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవి పెట్టాలి. అది పెట్టేసి మనం చుట్టూ క్లోజ్ చేయాలి. మనం భక్షాలు చేస్తాం కదా, కొంతమంది ఏమంటారు బొబ్బట్లు అంటారు, అవి చేస్తాం కదా, అవి ఎలా చేస్తామో అలాగనమాట. సో మొత్తం క్లోజ్ చేసేసి ఇంకా మనం రోల్ చేసుకోవడం పరాటా లాగా. సో క్లోజ్ చేసేసి ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి మళ్ళీ పిండి వేసుకొని. లైట్గా ప్రెస్ చేసుకోవాలి, బాగా గట్టిగా ప్రెస్ చేస్తే అది ఆ స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది అనమాట. సో కొంచెం మెల్లిగా పరోటా లాగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ అండి. ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం, భక్షల్లాగా కాకుండా ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది. సో అదేంటంటే మనం డైరెక్ట్గా మనం బాయిల్ చేసిన స్వీట్ పొటాటోలు ఉన్నాయి కదా, అవి స్మాష్ చేసి పొడి పిండిలో కలిపేసుకోవాలి. మనం చపాతీ పిండి కలిపేటప్పుడే పొడి పిండిలో ఆ ఉడికిన స్వీట్ పొటాటోస్ అవన్నీ వేసేసి ఆ పొడి పిండిలో వేసి కలిపేసామనుకోండి, అది ఇంకా డైరెక్ట్గా ఉండలు చేసుకొని చపాతీ చేయడం, అది కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి పరాటా యాక్చువల్గా. ఇలా మనం స్టఫింగ్ పెడితే కొంచెం అటు ఇటు అవ్వడము, బయటికి రావడం అలా జరుగుతుంది. బట్ మనం పొడిపిండిలో ఆ ఉడకబెట్టిన స్వీట్ పొటాటోని వేసుకొని చేసుకుంటే కంప్లీట్ చపాతీస్ లాగా మంచిగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం అప్పుడు ఎంత మంచి డో అవ్వడానికి ఎంత అవసరం అంత పిండి వేస్తూ కలుపుతాం కదా, అవి ఇంకా నీట్గా వస్తాయి, చూడడానికి బాగుంటాయి అన్నమాట. ఇవి కొంచెం బయటకు వస్తూ ఉంటుంది స్టఫింగ్, పల్చగా చేసుకుంటే. మందంగా ఉంటే అసలు బయటికి రాదు. ఓకేనా, నేను అవి కూడా చేసి చూపిస్తాను మీకు. ఇవి టూ టైప్స్ చేశాను అనమాట. సో ఇదొక రకము, అదొక రకము. అండ్ నెక్స్ట్ లాస్ట్కి నేను పిండిలో వేసింది కూడా కొన్ని చేశాను, అవి పర్ఫెక్ట్గా వస్తాయి, అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇది ఎనఫ్ అండి, ఇలా అయింది కదా, సరిపోతుంది. ఇది ఇలాగే కాల్చేయచ్చు. కాకపోతే ఇది కొంచెం అన్ఈవెన్గా వస్తుంది, ఎందుకంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అప్పుడప్పుడు. అండ్ మెత్తగా ఉంటుంది కదా, తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు ట్రై చేస్తే కానీ తెలియదు అది. అండ్ నేను తర్వాత ఈ బాల్స్ పిండిలో కలిపి కూడా చేశాను, అవి కూడా చూపిస్తాను. అవి పర్ఫెక్ట్ చపాతీ లాగా వస్తాయి, షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. కొంతమందికి మంచి షేప్ కూడా నీట్గా ఉంటుంది, తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు అలా ట్రై చేయొచ్చు. సో మీరు ఏ విధంగా చేసుకున్నా, అది షేప్ ఎలా ఉన్నా, కొంచెం ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కూడా ఇవి మంచిగా వస్తాయి అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది, అందరు ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే ఇవి చేసిన రోజు ఇంక నేను మళ్ళీ ఇంక వేరే ఐటమ్ రైస్ కానీ ఇంకేం చేయను, ఇవే అందరం 2-3 అలా తినేస్తాము. నార్మల్ జస్ట్ ఆవకాయతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కావాలంటే సైడ్కి మనము రైతా కానీ, అదే పెరుగు పచ్చడిలా తింటారు కదా, ఇందులో పెరుగు కానీ పరాటాస్లో తిన్నట్టు అలా కూడా తినొచ్చు కావాలంటే. చూడండి ఎంత బాగా అవుతుందో కాలిన తర్వాత. ఎక్కువసేపు కావాల్సిన అవసరం ఏం లేదు, ఓన్లీ మనం చపాతీలు ఎలా కలుస్తామో అంత ఒకసారి అటు ఇటు అనేసి సరిపోతుంది. సో మీరు ఎలా అంటే పిల్లల కోసమే కదా ఇవన్నీ మనం ట్రై చేసేది. సో మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ ఐడియాస్ ఉంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది చూడండి, ఇది నేను డైరెక్ట్గా పిండిలో కలిపేసి చేశాను అనమాట. ఇది చూడండి కొంచెం చపాతీలాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా వచ్చింది.
సో మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. డైరెక్ట్‌గా పొడి పిండిలో ఉడకబెట్టిన స్వీట్ పొటాటో అదే స్మాష్ చేసి వేసేసి, ఇంకా మనం చిల్లీ పౌడర్, సాల్ట్ అవన్నీ వేసేసి బాల్స్ లాగా చేసుకొని మంచి చపాతీలు ఒత్తేసుకోండి. చాలా బాగొస్తాయి. చూడండి ఇది పిండి కలిపింది అనమాట. చాలా ఈజీగా వస్తుంది చూసారా? దీనికి ఇంకా బయటికి స్ప్రెడ్ అవ్వడం అలా ఏముండదు. సో 3 డిఫరెంట్ వేస్ చూపిచ్చాను. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. బట్ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్‌లో పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో చూడండి ఇంకా నేను చపాతీ పిండిలో కలిపి చేసినా కూడా ఇప్పుడు కాలుస్తున్నాను. ఇవి చూడండి మంచిగా షేప్ వస్తాయి. అండ్ కాలవడం ఈజీ. బయటకి అసలు స్టఫ్ కనిపించదు లోపల ఏం పెట్టామని. సో ఇదొక వన్ వే ఆఫ్ డూయింగ్ అనమాట. సో ఇలా మనం చేసుకున్నవన్నీ వన్ బై వన్ చేస్తూ ఇంకా హాట్ బాక్స్లో పెట్టడమే. నేను ఫస్ట్ అయితే ఒకటి చేయగానే మా పాపకి ఇచ్చేసాను. తనకి ఆకలి అవుతుంది అప్పటికే. సో వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. సో హ్యాపీగా ఆలు పరోటా అని చెప్పి ఇచ్చేసాను. వాళ్ళకి తెలీదు స్వీట్ పరోటా అని. ఇలా వన్ బై వన్ చేస్తూ హాట్ బాక్స్లో పెట్టేసుకొని మెత్తగా ఉంటాయి. సో ఇక్కడ లాస్ట్‌కి 2, 3 బాల్స్ ఉంటే మా అమ్మ చేస్తుంది. నేను కాల్చి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. సో చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో అన్నీ చేసి హ్యాపీగా డిన్నర్‌కి అవే తినేసాను. సో మొత్తం కంప్లీట్ అయ్యాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. హాట్ బాక్స్‌లో పెడితే ఇంకా మంచిగా మెత్తగా ఉంటాయి అలాగే గట్టిగా అవ్వకుండా. సో చూసారా ఎన్ని చేశాను. అసలు చాలా వేడిగా ఉన్నాయన్నమాట. ఫోల్డ్ చేయడానికి కూడా రావట్లేదు అంత వేడిగా ఉంది. బట్ చూడండి ఇట్లా ఫోల్డ్ చేస్తే కూడా అసలు విరగవు. బాగా వస్తాయి చాలా. సో మీరు ట్రై చేయండి. సేమ్ సిమిలర్ థింగ్ ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా ఉంది, ఎలా టర్న్ అవుట్ అయ్యాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. సో నేను ఆవకాయతో ఎంజాయ్ చేశాను నేనైతే. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.